మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 11 వచనాల వరకు మనందరం కూడా నేర్చుకుంటున్నాము. భూమండలం మీద ప్రతి దైవజనుని సంఘాన్ని నడిపించేది దేవుని యొక్క వాక్యము నమ్మటం ద్వారా. ఈరోజు రాత్రి కొన్ని విషయాలు మీతో చెప్పి పరిశుద్ధ లేఖనాల్లోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. చూడండి, ఒక దైవజనుడిగా నేను దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి బ్రతికేటువంటి వాడిని. దేవుని యొక్క లేఖనాల్లో ఏముందో అది మాత్రం బోధించేవాడిని. మనుషుల యొక్క బెదిరింపులకి బెదిరి సేవ చేసేటువంటి స్టైలు నాకు లేదు. నాకు అవసరమైతే దేవుడే నాకు దిక్కు. నా ఇంట్లో వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, సంఘ బిడ్డలు నమ్మినా నమ్మకపోయినా, గ్రామ ప్రజలు నమ్మినా నమ్మకపోయినా, నేను ప్రకటించే సువార్త పరిశుద్ధమైన లేఖనాల్లో ఉన్న సంగతులు. ఈరోజు మనందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఎవరు పొరపాటు చేసినా, బలహీనుడైనా దానికి కారణం దేవుని యొక్క వాక్యం అర్థం కాక. దయచేసి ఇప్పుడు నేను ప్రకటించే ఈ లేఖనాలన్నీ కూడా దగ్గర అపోస్తుల ఉపదేశ క్రమం, క్రీస్తు బోధ అనేటువంటి ఈ 2 ఛానల్ ద్వారా దగ్గర 700 మంది వింటూ ఉంటారు. ఇక్కడ వాక్యం చెప్పే ప్రతి లేఖనము యూట్యూబ్లో కొన్ని వందల మంది దర్శిస్తున్నారు, చూస్తున్నారు, వింటున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. నాన్న ఇప్పుడు చూడు నాన్న, వినపడుతుందా? అయ్యా వినపడుతుందా? ఎబినేజర్ వినపడుతుందా నానా? ఓకే రైట్. మనం ఇక్కడ ప్రకటించే ఉపదేశం దగ్గర సేవకులకి 256 మంది సేవకులు వింటూ ఉంటారు. అలాగే ఈ అపోస్తుల ఉపదేశ క్రమం అనే గ్రూపులో దగ్గర 400 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. అలాగే యూట్యూబ్లో కూడా చాలా మంది వింటున్నారు. ఇక్కడ ప్రకటించే సువార్త దగ్గర 1000 మంది పైన వింటున్నటువంటి ఛానల్స్ ఇవి. యూట్యూబ్లో ఫైతం గొల్లపూడి అని కొడితే ఏ రోజు ఎక్కడ ఏ వాక్యాలు చెప్పానో అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మన గొల్లపూడిలో కూడా చాలా మంది ఫోన్ నెంబర్లకి ఈ వాక్యాలన్నీ కూడా వస్తాయి. దయచేసి మనం గమనించవలసింది ఏంటంటే, ప్రతి మనిషిని కూడా ఈ వాక్యమే రేపొద్దున తీర్పులో నిలబెడుతుంది. మనందరం దేవుని వాక్యానికి భయపడాలి. నాకు విరోధంగా మీరెవరూ ఉండరు. కారణం ఏంటో తెలిసినా, నేనెవరికి విరోధిని కాదు. ఎవరి వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు నేను ఎన్నడూ మాట్లాడలేదు. నాకు అసలు తెలియదు కూడా. వాక్యం చెప్పడం ఏంటో, ప్రకటించిన సువార్త జాగ్రత్తగా సత్యాన్ని చెప్పి వెళ్ళిపోవడమే నాకు తెలుసు. కనుక ఒకవేళ మీరందరూ నాకు శత్రువులైతే, వాక్యాన్ని బట్టి శత్రువులైతే అది మీకే దండగా. ఒకవేళ వాక్యంలో ఏదైనా తప్పు చెబితే నేను అబద్ధీకుండని, దుర్బోధకుండని, వెలుగుదోతనని తిట్టారు నిన్న. ఏం పర్లేదు, మీరు తెలుసుకోండి. వాక్యంలో ఏదైనా దుర్బోధ చేస్తే దయచేసి నన్ను కాపాడండి, నాతో మాట్లాడండి. మీకు తెలిసిన మంచి వాక్యాలని నాకు నేర్పండి.
నేను తెల్లారు లేస్తే మీ కళ్ళ ముందులో ఉన్నాను. నేను ఎలాంటి మోసగాడినో ఎలాంటి దుర్బోధకుడినో నాకు చెప్పండి. ఎవరైనా తప్పుని నిందను మోపేటప్పుడు వాక్యాన్ని చూపించి నన్ను సరిచేయండి. తప్పే ఉందానికి? నేను చెప్పే వాక్యం దగ్గర దగ్గర 1000 మంది పైన డైలీ వినేటువంటి పిల్లలు ఉన్నారు. పాస్టర్లే దగ్గర దగ్గర 250 మంది పైన పాస్టర్లు వింటూ ఉంటారు. ప్రతి నెల సేవకుల కూటంలో 100 నుంచి 150 మంది సేవకులు వచ్చి వాక్యం వింటున్నారు. ఇంతవరకు ఎవ్వరూ కూడా అయ్యా మేము తప్పును సరి చేసుకుంటాం అన్న వాళ్ళు ఉన్నారు, మాకు అర్థం కాలేదు అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన దుర్బోధకుడు, వెలుగుదూత పట్టినోడని ఎవరు అనలా. నా సొంత గ్రామంలో నా సొంత ప్రజలు భయానకరంగా తిడుతున్నారు. ఒకళ్ళు చెప్పిన మాటలు విని తిట్టమాకండి. ఏదైనా ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి అడగండి. ఇరు పక్షాల సమస్యలేంటో అడిగి కనుక్కొని పరిష్కరించండి. తప్పులేదు కదా. ఒక సైడు చెప్పిన మాటలని మీరు నన్ను దుర్బోధకుడని రకరకాల తిట్టడం అది ఎంత మాత్రం సమంజసం కాదు. మీరు విత్తింది మీకే మీ నెత్తి మీదకి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. బెదిరిస్తే బెదిరిపోయే చిన్న పిల్లోడిని అయితే కాదు. కేసులు పెడతాం, తాట తీస్తాం, వేసేస్తాం, ఇలాంటి సోది డైలాగులు, సినిమా డైలాగులు చెప్పమాకండి. మీకు ఏదైనా ఉంటే, వాక్యంలో పొరపాటు ఏదైనా ఉంటే చక్కగా వచ్చి మాట్లాడండి, నన్ను దిద్దండి. అయ్యా మీరు వాక్యం తప్పు చెబుతున్నారని నన్ను సరిచేయండి. తప్పే ఉందానికి? వాక్యాన్ని బట్టి మీరు నాకు శత్రువులు అవుతున్నారే తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరితోనూ శత్రువుని కాదు. దయచేసి దేవుని వాక్యానికి భిన్నంగా తయారవమాకండి. చిన్నపిల్లల్ని కొట్టకుండానే తిట్టకుండానే పెంచారా మీ పిల్లల్ని? చెప్పండి. మందిర ఆవరణంలో ఎదిగే పిల్లల జోలి మీకు ఎందుకండి? రెంట్ కొన్నవాళ్ళు, ఇంటి అనకోళ్ళు, ఇంటి ఎదరోళ్ళు, చుట్టుపక్కలోళ్ళు అమ్మో కొట్టి చంపేస్తున్నాడు మీ పిల్లల్ని కొట్టకుండానే పెంచారా? అడిగేవాళ్ళు లేక జాగ్రత్తగా ఉండండి. నాతో ఏదైనా ఉంటే మీరు చక్కగా వాక్యం టు వాక్యం మాట్లాడండి. ఏదైనా సమస్యలు మీ దగ్గరికి వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి వివరాలు కనుక్కొని జడ్జిమెంట్ చేయండి. వాక్యానుసారంగా నీకు జడ్జిమెంట్ చేసే పవర్ ఉందో లేదో చూసుకో. బైబిల్లో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చదువుకోండి. తీర్పు తీర్చేటప్పుడు నీకు అర్హత ఉందో లేదో చూసుకోండి. తీర్పు తీర్చండి, తప్పు లేదుగా. మీకు ఏదన్నా వన్ సైడ్ జడ్జిమెంట్ చేయమాకండి. మీరు ఏదన్నా కావాలంటే నన్ను పిలవండి, నేను వస్తా. మీ పాస్టర్లో మీరందరూ కూర్చొని నన్ను పిలవండి, నాకు బుద్ధి చెప్పరాదండి. అది చెప్పడం చేత కాదు. వాక్యం టు వాక్యం మాట్లాడదాం, రండి కూర్చోండి. ఊరికే బూతులు మాట్లాడుకుంటా దేవునికి విరోధంగా బతకమాకండి. ఏమంటే సంఘంలో జరిగే విషయాలు అసలు వాక్యం చూపించి మాట్లాడండి. పిల్లల్ని ఏ సంవత్సరం నుంచి పెంచాలో బైబిల్లో చూశారు ఎవరైనా? మీరు ఎందుకు పెంచుతున్నారు పాస్టర్ గారు అని మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగమంటున్నాను కదా. అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు. నా పక్షాన ఎవరు లేరు. ఇంటోళ్ళైనా బయటోళ్ళైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒంటరి వాడిని, నేను వాక్యాన్ని నమ్మి బ్రతికినోడిని. వాక్యం తప్ప నాకేం తెలియదు. వాక్యం తప్పు అని చెబితే నేను తప్పు అని చెప్తా, వాక్యం రైటు అని చెప్తే రైట్ అని చెప్తా. అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు. మీ రోడ్ల మీద పడి మనుషుల్ని సంతోషపెట్టే ప్రసంగాలు చేసి హడావుడి చేసుకోమాకండి. గాయాలు మీకే. నేను ఒంటరి వాడిని, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు తెలుసు. ఇన్ని వందల మంది సేవకులతో సహా ఇన్ని వందల మంది ఆన్లైన్లో, యూట్యూబ్లో, గ్రూపుల్లో వింటున్నారు వాక్యాన్ని. ఒక్కళ్ళు కాదు. ఇక్కడ చెప్పే ప్రతి లేఖనాలు ఇప్పుడు మిమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా వింటున్నారు తెలుసా. ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాక్యాలు వింటున్నారు. వాళ్ళ ఫోన్ కూడా వాక్యాలు వెళ్తున్నాయి. నేను ఎక్కడ మరుగ్గా లేను. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. గుర్తుపెట్టుకోండి. దయచేసి దేవుని సత్యవాక్యానికి భిన్నంగా రూపించబడి ఒంగోలు నుంచి వచ్చిన పిల్లలకి మీకు నిజాలు తెలియకుండా వాళ్ళ దగ్గర మా పాస్టర్ గారు కాదులే, ఈ పాస్టర్ గారు దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పి పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు. మరి ఏం చేస్తే దుష్టుడు అయ్యానో చెప్తారా? వాక్యాన్ని బట్టి తప్ప.
పోని వాక్యాన్ని బట్టి మీకు శత్రువునైతే వాక్యం తీసుకొని నన్ను సరిచేయండి, తప్పే ఉందానికి. నేను మీ పాస్టర్ గారు వాళ్ళందరినీ ప్రేమతో పిలిచా, ఇంటింటికి వెళ్ళి పిలిచా. ప్రేమ ఉందంటున్నారు, మరి ప్రేమ ఉన్నప్పుడు తోటి సహోదరుడు సేవకుడు మిమ్మల్ని పిలిచినప్పుడు సహవాసం చేయొచ్చుగా. సహవాసం చేయకుండా దొంగలా దాక్కునేది మీరు. నన్ను అనమాకండి, నేను అందరినీ ప్రేమిస్తూనే ఉన్నా. అర్థం చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నన్ను మీ ఇంటికి పిలవండి, లేకపోతే మీ సంఘస్థులు మీ పాస్టర్లు అందరూ కూర్చొని నన్ను పిలవండి. నేను కూర్చొని సాక్ష్యం చెప్తానుగా. నేను వచ్చి నాకు ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి. ఒక సైడ్ విని తీర్పు తీర్చే అధికారం మీకు ఎక్కడుంది? గవర్నమెంట్కి చట్టానికి లేదే. ఏం చేశానని కేసులు పెడతారు మీరు. ఆ పిల్లోడు ఏంటో తెలిసినా, చిన్నప్పటి నుంచి ఇళ్లలోంచి పారిపోయి మ్యూజిక్లు ఎక్కడుంటే అక్కడ విని రోడ్లెమ్మడి తిరిగే పిల్లోడాడు. పిల్లలతో కొట్లాట, దుమ్ము ధూళితో తిరిగే పిల్లోడు. రికార్డ్ డాన్సులు వేస్తూ రోడ్లెమ్మటి ఎక్కడ మ్యూజిక్ ఉంటే అక్కడ ఆగిపోయి డాన్సులు వేసే పిల్లోడు. వాడి నోటి నిండా బూతులు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు వాడు పుట్టినప్పుడు వాడిని దేవునికి ఇస్తానని మొక్కుకున్నారు కనుక దేవునికి ఇచ్చారు వాళ్ళు తీసుకొచ్చి బిడ్డని. వాడికి చదువు నేర్పుతూ వాడిని కొంచెం క్రమశిక్షణలో పెట్టి దండించి కాపాడుకుంటూ వాడిని విశ్వాసంలో, పరిశుద్ధతలో, వాక్యంలో పెంచుతున్నాం. నీకేంటి బాధ? మీకేంటంట బాధ? సేవకులు పిల్లల్ని పెంచాలో లేదో బైబిల్లో చూడరాదండి. వాక్యం తెలియపోతే వాక్యం వచ్చి అడగండి. పాస్టర్ గారు, పిల్లల్ని మీరు ఏ విధంగా పెంచుతున్నారని అడగండి, తప్పే ఉందానికి. నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే దేవుని తీర్పులోకి వెళ్తారు. జాగ్రత్త. మన ఇంట్లో పరిస్థితులు ఇప్పుడు ఎలాగున్నాయి చూసుకోండి. నన్నేం బెదిరించక్కర్లా. మీకు ఏదైనా సమస్య ఉంటే నన్ను పిలవండి, మాట్లాడండి, నాతో మాట్లాడండి. నేను మాట్లాడుతున్నా, నేను పిలుస్తున్నా. మనుషుల్ని సంతోషపెడుతూ నాకు నోరుంది కదా అని యేసు ప్రభు కాలంలోనే యేసు ప్రభు చెప్పాడు, వారి కేకలు గెలిచినాయని. మీ కేకలు గెలుస్తాయి, నాకు తెలుసు, ఇబ్బంది ఏం లేదు. మేము మౌనంగా సహించుకొని దేవుని నీతిని, సత్యాన్ని, వాక్యాన్ని ప్రకటించి చచ్చిపోవడానికే సేవకు వచ్చాం. ఇప్పుడు చిన్నపిల్లలలాగా మీరు బెదిరిస్తే బెదిరించే పరిస్థితులు కాదు. వాక్యం తెలియనోడికి బెదిరించండి, కేసులు పెడతాం. ఏం చేశారని కేసులు పెడతారండి? ఏం చేశారో చూడండి. ఒక ఆత్మ గురించి ఎవరైనా మీరు శ్రమ తీసుకొని కష్టపడి ప్రేమించి వాళ్ళకు వాక్యం చెప్పారా? నోరు తెరిచి చెప్పండి. ఒక ఆత్మని పరిశుద్ధ జీవితంలో నడిపించే ధైర్యం మీకుందా? చెప్పండి. దయచేసి నేను ప్రేమతో మిమ్మల్ని అందరినీ ప్రేమించి మాట్లాడుతున్నాను. మీ పిల్లల్ని కూడా సేవకి ఇవ్వండి. ఇవాళ స్కూళ్ళల్లో పరిస్థితులు భయానకరంగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ పేరు చెప్పి జరిగే అక్రమాలు, పాపాలు పోయి ఎంతమంది యవ్వన పిల్లలు పాడైపోతున్నారు. పోయి వాళ్ళని కాపాడరాదండి. ఇక్కడ పరిశుద్ధ జీవితం చేసే పిల్లల జోలి మీకు ఎందుకమ్మా? దయచేసి అవి మానండి. మానకపోతే మీరు దేవుని తీర్పులకు వెళ్తారు, నాకేం బాధలేదు. మహా అయితే కొట్టిస్తారు, మహా అయితే స్టేషన్లో పడేస్తారు, మహా అయితే సేవ మానిపెత్తారు. ఇంతకు మించి ఏం చేస్తారు? సువార్త ప్రకటించడం మాత్రం ఆగదు. జైల్లోనైనా దర్జాగా పోయి ప్రేమతో సువార్త ప్రకటించుకుంటూ జైల్లో ఉన్న వాళ్ళనైనా సూపర్ కాపాడుకుంటాం. ఏనానా రాజయ్య? దర్జాగా అక్కడైనా సువార్త సేవేగా బంగారంలా చేసుకుంటాం. బాధ ఏముంది? ఫలానా తప్పు చేసావు, ఫలానా పాపం చేసావు అని అడగండి. రండి, ధైర్యంగా రండి. ఒక్క సైడు తీర్పు ఏందమ్మా? ఏ ఊర్లో నేర్చుకున్నారు మీరు? జాగ్రత్త. ఊరికే బెదిరితే బెదిరిపోయే రకం కాదు, గుర్తుపెట్టుకోండి. సేవ పక్కన పెడితే మీకంటే మూర్ఖుండే నేను కూడా ఒకప్పుడు. మా జోలికి రావద్దు, మా సేవా పరిచర్లో జరిగే విషయాలు పట్టించుకోవద్దు. నీకు ఏదైనా వాక్యం చెప్పు, నాకు వాక్యం చెప్పండి. వారంలో ఒక రోజంతా మీ దగ్గర కూర్చుంటా, నాకు వాక్యం నేర్పరాదండి. నేను వాక్యం నేర్పుతాను, రండి. పోని వాక్యంలో ఏముందో నేను నేర్పిస్తాను, రండి. దగ్గర నేను ఇక్కడ ప్రకటించే సువార్త దగ్గర డైరెక్ట్గా 1000 మంది పైన వింటున్నారు ఫర్ డేకి, విత్ సేవకులతో సహా. ఎవరు నన్ను దుర్బోధకుడు, వెలుగుదోత అన్నవాళ్ళు ఎవడు లేడు. మన సందులో మన సొంత పిల్లలు, నా సొంత రక్త సంబంధులు అంటున్నారు. ఏ ఆధారం చూసుకొని అంటున్నారు? వాక్యాన్ని బట్టేగా. ఏం పర్లేదు, వాక్యం తెలుసుకోండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
వాక్యంలో తప్పులుంటే చక్కగా నన్ను వచ్చి నిలదీయండి, అడగండి. మీ ఇంటికి వస్తా, పోనీ మీ సంఘాలకు వస్తా, నాకు వాక్యం చెప్పండి, నేను నేర్చుకుంటా మీ దగ్గర. ఇంకోసారి మాత్రం రోడ్ల మీద గొడవలు చేసి హడావుడి చేస్తే మాత్రం పరిస్థితులు దేవుడు చూసుకుంటాడు. జాగ్రత్త. ఎవరు ఏ కొలతతో కొలిశారో ఆ కొలత కొలవబడుతుంది. నా తప్పు ఉంటే నన్ను దిద్దండి, నేను బతిలాడుకుంటున్నాను, నన్ను సరిచేయండి. ఏదైనా ఇరుపక్షాలు విషయాలు కనుక్కొని పరిష్కరించండి, తప్పులేదు. నీకు పరిష్కరించే బలం ఉంటే, దేవుని వాక్యంలో చెప్పిన జీవితం నీలో ఉంటే పరిష్కరించు, తప్పే ఉందానికి. నేనేం అన్నాను కదా. కనుక ఊరికే నోరుంది కదా అని పారేసుకోమాకండి, దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. జరిగిన విషయాలు పరిస్థితులు ఏంటో తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడైనా సరే తెలుసుకోవాలనుకుంటే రండి, ఈరోజు రాత్రి రండి, రేపు ఉదయం రండి, ఎల్లుండి రండి, మీరు ఎప్పుడు వస్తారు రండి, నా తప్పు ఏంటో మాట్లాడండి. దుర్బోధకుడు అంటాం ఎందుకు? వాక్యం చూపించానంటే తప్పే ఉంది దానికి. నీకేం వాక్యం తెలీదు, తెలిసిన వాక్యం తెలిసిన వాళ్ళని దాక్కుంటారు పోయి, వాళ్ళు రారు. నేను ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాళ్ళని, లేకపోతే ఇంకా రకరకాల సేవకుల్ని, అందరినీ, లోదరని ఏంటి, సిఎస్ఐ ఏంటి, ఆర్ఎస్ఎం ఏంటి, ఎవరైనా సరే, ఏ సంఘమైనా నాకు అనవసరం. వాక్యంలో ఉన్న సత్యాన్ని చెప్తున్నాను. తప్పంటే రండి, మాట్లాడండి నాతో, ఏం పోయింది. దయచేసి ఈ విషయాలన్నీ గమనించుకోండి. నోరుంది కదా అని చలామణి చేసుకుంటానంటే మీ ఇష్టం, ప్రభు చూసుకుంటాడు. మీరు కొడితే కొట్టించుకునే వాళ్ళమే కానీ మాకెవరూ లేరు. నేను నమ్మింది వాక్యం, నాకు ఆధారం వాక్యం, నాకు దేవుడే దిక్కు. పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేయకుండా అర్థం చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే స్వతంత్రంగా నన్ను పిలవండి, నేను వస్తాను, మాట్లాడతాను. రైట్. ఊరుకుంటున్నారు కదా అని రెచ్చిపోవద్దు. పరిస్థితులు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. రైట్. మనందరం కూడా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో మనం 3 నుంచి దగ్గర మనం 11 వచనాల వరకు ఇక్కడ రాయబడిన విషయాలు మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఆ మాటలు మనం చదువుకుందాం. 3, 4 వచనాలు ఒకసారి చదువునానా? నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా. ఈరోజు 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 3, 4 వచనాలు కూడా కొంచెం నేను చదివించి వినిపిస్తాను. ఆ విషయాలన్నీ ఒకసారి రిమైండ్ చేస్తాను. చదువునానా? నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. చూడండి, ఒక సంఘంలోకి సత్యవాక్యానికి భిన్నమైన బోధ ఈ రోజు కాదండి, ఆదిమ అపోస్తులు సేవ చేసే కాలంలోనే ఉన్నాయి. ఈరోజు కొత్తగా బోధ కాదు. చదువునాను. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దనియు. కల్పన కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదములతోనే. ఇప్పుడు చూడండి, వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక. ఇప్పుడు చూడండి, వివాదములతోనే సంబంధాలు కలిగి ఉన్నాయంట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వివాదాలతోనే సంబంధాలు కలిగి ఉన్నాయి. ఎక్కడ వివాదాలు ఉంటాయో సంఘంలో అక్కడ దుర్బోధ ఏలుబడి చేస్తుందనే సంగతి మీరందరూ ఖచ్చితంగా గుర్తుపట్టండి. ఈరోజు 5వ వచనంలో ఉన్న విషయాలు నేర్చుకుందాం. చక్కగా ప్రభు యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని యొక్క సంఘంలో అబద్ధానికి సంబంధించిన దుర్బోధలు ఉండకూడదని చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు దుర్బోధలతో కూడిన సంఘాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. ఎలా ఉంటాయంట ఇవి? వంశావళులతోనూ కల్పన కథలతోనూ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో ఉండదంట. సంఘాల్లో ఈరోజు అంత్య దినాల్లో దేవుని ఏర్పాటుతో కూడినటువంటి విశ్వాస సంబంధమైన దాని ప్రకారంగా ఉండదంట. మరి ఎలాగుంటది? ఎప్పుడు చూసినా సంఘాల్లో
విభేదాలు, గొడవలు, అల్లర్లు ఉంటాయి. దుర్బోధని ఎందుకు బోధించనీయకూడదని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడో చూసారా? మీరు గమనించారా? వాళ్ళందరూ దేని గురించి మాట్లాడుకుంటారంటే ఎక్కువగా మా నాన్న పాస్టరు, మా వాళ్ళు పాస్టరు, మా తాతల పాస్టర్లో వాళ్ళు నడిచారు, వాళ్ళ పద్ధతి ప్రకారం మేము నడుస్తాం, మా వంశావళులు. ఇక్కడ జరిగేది ఏంటంటే యేసుక్రీస్తు అపోస్తుల ద్వారా ఏ సువార్త ప్రకటించాడో ఆ సువార్త వీళ్ళు సంఘాల్లో బోధించటంలే. ఆ సువార్త కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వంశావళులు, మితము లేని కల్పన కథలో ఇవన్నీ చెప్తున్నారంట. మీకు తీతు పత్రిక 1:14 కూడా నేను గత లాస్ట్ సెక్షన్ లో చదివించాను. అది కూడా ఒకసారి చదువునానా? ఈ సాక్ష్యము నిజమే. 13 నుంచి చదువు. అక్కడ నుంచి చదువు. ఈ సాక్ష్యము నిజమే, నిజమే. ఈ హేతువు చేత వారి యూదుల కల్పన కథలను, అయిలారా వినండి, యూదుల యొక్క కల్పన కథలు సత్యము నుండి తొలగిపోవునట్టి. ఇప్పుడు చూడండి, యూదులకు కల్పించినటువంటి కల్పన కథలు ఏం చేస్తాయంటే సత్యము నుండి నిన్ను తప్పిస్తాయి. వాక్యంలో లేని కల్పితమైన పద్ధతుల ద్వారా మన విశ్వాస జీవితాన్ని చెయ్యొచ్చు అని చెప్పటం అనేది ఎంత ప్రమాదం అంటే, మళ్ళీ చదువునానా? అమ్మా చెవిగలవారు విందురుగాక. వినండి, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. వాక్యం అర్థం కాకపోతేనే సంఘాల్లో, కుటుంబాల్లో గొడవలు, అల్లర్లు బయలుదేరతాయి. అలాంటి సంఘాలు దుర్బోధకుల యొక్క సంఘాలని గుర్తుపట్టండి. దీన్ని నేనంటల్లా, వాక్యం చెప్తున్న సత్యం కదా. మీరు బైబిల్ చదవరు, మమ్మల్ని అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు అంటాను? వాక్యంలో ఎలాగుంది, ఇలా చెయ్యండి అని చెప్తా. వాక్యం తప్పు అని చెబితే నేను కూడా తప్పు అని చెప్తా. వాక్యం రైటు అంటే నేను కూడా రైటు అంట. అర్థమైందా? మీరు నాతో మాట్లాడాలనుకుంటే వాక్యం టు వాక్యం మాట్లాడండి, రండి, తప్పేముంది. వాక్యం లేకుండా బూతులు తిట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు చూడండి, సంఘాలకు దేవుడు చెప్తున్నాడు, బాబు సంఘంలో భిన్నమైన దుర్బోధలు సంఘంలో చేయని మాకు తిమోతి అని చెప్పి తిమోతికి చెప్తున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారంట? యూదులు కల్పించినటువంటి కల్పన కథలు చెప్పుకుంటా ఉంటారట. ఆ మాట మళ్ళీ చదువునానా? ఈ హేతువు చేత వారు యూదుల యొక్క కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల యొక్క కట్టడలను చూసారా? మనుషుల యొక్క కట్టడలను అంటే వాక్యంలో లేని మనుషుల చేత కల్పించబడిన కట్టడల చేత లక్ష్య పెట్టక వాటిని లక్ష్య పెట్టొద్దు. నేను చెప్తున్నానా లక్ష్య పెట్టొద్దని? వాక్యం చెప్తుందా? నా మీద పడి ఎందుకు ఎడుతారమ్మా? మీ బతుకులు మార్చుకోవడం చేతగాక. ఇప్పుడు వాక్యం చెప్తుంది, వినండి. వాక్యం మార్చుకోమంటే మార్చుకోండి, వాక్యం అలా ఉండొద్దని చెబితే సరి చేసుకోండి. తప్పే ఉంది దానికి బూతులు ఎందుకు? దానికి తిట్టుకోవటం ఎందుకు? కొట్టుకోవటం ఎందుకు? నేను చెప్పేది దుర్బోధ అయితే చక్కగా రండి, పాస్టర్ గారు మీరు దుర్బోధ చెప్తున్నారు అనండి. తప్పే ఉందానికి? మీకు అర్థం కాల, అర్థమయ్యేటట్టు నేర్చుకోండి. అలా కాదమ్మా ఇది వాక్య పద్ధతి అని చెప్తాను, వినండి. తిట్టుకోవడం ఎందుకండి దుర్బోధకుండానే? నేనేమో తిట్టానా మిమ్మల్ని దుర్బోధకులని? వాక్యం చెప్పింది, వాక్యం చెప్పిన ప్రకారం నేను చెప్తా. రైట్. ఇప్పుడు చూడండి, యూదుల చేత కల్పించబడిన కల్పన కథలో వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటారంట. ఇప్పుడు ఈ మాట చెప్పింది వాక్యమే కదా. ఈ రోజున మా పితరులు అనుసరించారు, మా తాతల ముత్తాతలు ఎట్టానే అనుసరించారు, మా సంఘాల్లో మా పాస్టర్లు ఎట్టానే చెప్పారంటే పాస్టర్లు చెప్పింది ఎందుకు? వాక్యంలో ఏం చెప్పిందో చూసుకోండి. తప్పే ఉందానికి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మరలా చెప్తున్నాను, మీ వ్యక్తిగత విషయాల్లో నేను ఎక్కడ ఎంటర్ అవను. నాకెవ్వరూ శత్రువులు కాదు, నాకందరూ దేవుని పిల్లలే. మీకు నాకు ఏదైనా సమస్య ఉంటే వాక్యం టు వాక్యమే. మీరు నన్ను సరిచేయండి, నేను మిమ్మల్ని సరి చేస్తా. లేకపోతే వాక్యమే తీర్పు తీర్చిద్ది. రైట్. చదువునానా? విశ్వాస విషయమున ఇప్పుడు చూడండి,
విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము స్వస్థత పొందు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఏమండి, మామూలు స్మూత్ గా చెప్పమన్నాడా, కఠినంగా గద్దించమన్నాడా? అమ్మా, దేవుని వాక్యంలో ఉన్నదే నేను చదివించి చెప్తున్నా. కఠినంగా బుద్ధి చెప్పమని రాశాడు. వాక్యంలో బోధించిన విషయాలు మీ సంఘాల్లో ఎందుకు చెప్పుకుంటున్నారు, జాగ్రత్త అని కఠినంగా బోధించమని చెప్తున్నాడు. వాక్యం చెప్తుంది, మరి నేను చెప్పొద్దా? చెప్పాలి. మా ఇంటి కింద ఉన్న అద్దెకున్న వాళ్ళు కూడా నా మీద కంప్లైంట్ చెప్పారంట, రికార్డింగ్ చేసుకున్నారంట. రికార్డింగ్ ఏం చేసుకుంటారు? రికార్డింగ్ చేసుకొని ఏమైనా మర్డర్ చేసినా, రేప్ చేసినా, అన్యాయం చేసినా ఏం రికార్డింగ్ చేసుకుంటారు? మహా అయితే పిల్లోని కొట్టి చంపుతున్నారని అబద్ధాలు చెప్తారు, అంతకుమించి ఏం చెప్తారు? ఒక పిల్లోని పెంచితే తెలుస్తుంది, కొట్టకుండా పెట్టకుండా పెంచారో లేదు తెలిసిద్ది. రైట్, బాధ కలుగుతుంది, ఏమనుకోమాకండి. రైట్, చదువునానా. విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము విశ్వాస విషయాలలో స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఇప్పుడు మీ విశ్వాసాన్ని మార్చుకొని జాగ్రత్త పడండి అని కఠినంగా బుద్ధి చెప్పాలట. ఇది వాక్యం చెప్తున్న సత్యం. నేను చేసే పని అదే. నాకెవరూ శత్రువులు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, మూల వాక్యంలోకి రండి నాన్న. 3-4 వచనాలు కంటిన్యూ చేయండి. మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. చూడండి, సత్యానికి భిన్నమైన బోధ సంఘంలో చేయకూడదు. సత్యవాక్యం అంటే ఏంటి? అపోస్తుల ద్వారా యేసుక్రీస్తు ఏ విషయాలైతే నేర్పాడో ఆ విషయాలు అపోస్తులు నేర్చుకొని సకల ప్రపంచాలకు బోధించారు. అపోస్తులు బోధించిన బోధల్లో, పత్రికల్లో ఎక్కడా కూడా మనం చేసే పద్ధతులు సంఘాలకు వాళ్ళు నేర్పాల. ఇదేగా నేను అడిగేది, ఇందుకేగా మీ చేత తిట్లు తినేది నేను. చూసుకోండి, వాక్యం ఏం చెప్పిందో చూసుకోండి, పరీక్షించుకోండి. రైట్, చదువు నాన్న. కల్పన కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక విశ్వాస సంబంధమైన దేవుని యొక్క ఏర్పాటుతో కాకుండా వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వివాదాలతోనే సంబంధాలు కలిగి ఉన్నాయి గనక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు. చూడండి, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలెనని. చూడండి, ఆజ్ఞాపించుటకు ఎఫెసీలో తిమోతిని నువ్వు అక్కడే నిలుచుండు నానా అని చెప్పాడు. నిన్ను హెచ్చరించిన ప్రకారము. ఇప్పుడు చూడు, అక్కడే ఉండి ఈ దుర్బోధ చేసే వారిని ఖండించి హెచ్చరించడం కొరకు ఎఫెసీలోనే ఉండాలని ఆజ్ఞాపించాడంట పౌలు. ఒక దైవజనుడు ఆజ్ఞాపించాడంట, సంఘాల్లో మీరు ఇలాంటి ప్రవర్తనలు చేయమాకండి. పువ్వులు వేశ్యలు పెట్టుకుంటారని బైబిల్లో రాసుంది. జాగ్రత్తగా ఉండండి. అందం మోసకని వాని వాక్యం చెప్తుందిగా. నువ్వు పెదాలకి లిప్టిక్లు వేసుకొని చక్కగా అందంగా అలంకరించుకొని నువ్వు వెళ్ళేది ఎక్కడికి? అందాన్ని జయించడం ఎట్లాగో నేర్చుకోవడానికి వెళ్తున్నావు మందిరానికి. నువ్వే అలంకరించుకొని వెళ్తే నువ్వేం వాక్యం వింటావు? ప్రేమతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సంఘం అంటే మనందరం సంఘమే కదా. నువ్వు వేరు నేను వేరు కదా. ఎవరెవరు నమ్మారో వాళ్ళందరూ సంఘమే. చూడండి, ఒక దైవజనుని ఎందుకు అంటున్నారమ్మా అని వచ్చి మాట్లాడిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా? చూస్తున్నారు బొమ్మలు చూసినట్టు. చదువునానా. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వివాదములతోనే సంబంధాలు కలిగి ఉన్నాయి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని. అలాంటి సంఘాలని లక్ష్య పెట్టమాకండి. కొందరికి ఆజ్ఞాపించుటకు. నేను కొందరికి ఆజ్ఞాపించుటకు ఎఫెసీలో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఇప్పుడు చూడండి, 2 సార్లు ఎందుకు హెచ్చరించాడండి పౌలు? చెప్పండి. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వరకు మనం లాస్ట్ సెక్షన్ లో మనం నేర్చుకున్నాం. ఈరోజు 5వ వచనాన్ని చక్కగా చదువుకుందాం. ఈ 3-4 వచనాల్లో దుర్బోధలు ఎలా ఉంటాయో వాటిని ఎలా ఖండించాలో పౌలు తిమోతికి నేర్పుకుంటూ వచ్చాడు. 5వ వచనంలోకి వచ్చేపాటికి అసలు ఒరిజినల్ సంఘం ఎలా ఉంటుందో చెప్తున్నాడు.
దేవుని సత్యవాక్యము చేత నడిపించబడే సంఘం ఎలాగుంటుందో, ఏ గుణాలు కలిగి ఉంటుందో ఇక్కడ 5వ వచనంలో చెప్పాడు. ఆ వాక్యాలు జాగ్రత్తగా వినండి. చదువునానా? 5వ వచనం చదువు. ఉపదేశ సారమేదనగా, ఇప్పుడు చూడండి, ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయము నుండి, నెంబర్ 1 పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇప్పుడు చూడండి, నిష్కపటమైన మంచి మనస్సాక్షి నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని, చాలే 5వ వచనం చాలే. ఇప్పుడు చూడండి, 5వ వచనంలో దేవుని ఆత్మ సంఘాలకు బోధించే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఏమంటుందంటే ఉపదేశ సారం ఏమనగా, ఇప్పుడు సారం అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉన్నాయి నాన్న. ఉపదేశ సారం అనంటే ఇంగ్లీష్లో చాలా అంటే ఆజ్ఞగా రాయబడింది, లేకపోతే దాన్ని ఏమంటాం, మంచి చాలా మంచి మీనింగ్తో, అంటే నాకు ఆ పదాలు గుర్తు రావటం లేదు. చాలా చక్కటి పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. అయితే ఎన్కేజేవిలో ఏమని రాస్తుందో చూడనా, ఇంగ్లీష్లో ఫోన్లో చూడు. చాలా మంచి పదాలండి. చూడండి, ఆజ్ఞని, లేకపోతే నాకు ఆ పదాలు నేను రాసుకోలేదు అనుకుంటా, చూశాను కానీ చూడండి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, చూడండి గోల్ అని కూడా ఉంటుంది అక్కడ. ఆ మాట ఏమని ఉంటుందంటే, ఉపదేశానుసారము అన్న దగ్గర ఏమని ఉంటుందంటే గోల్ అని ఉంటుంది, లేకపోతే గురి మనం తెలుగులో. తర్వాత ఎలోమ్, ఇంకా ఇంకా చాలా ఆ పదం అంటే కమాండ్, అంటే ఆజ్ఞ, కమాండ్ అని కూడా ఉంటుంది. అంటే ఉపదేశం అనేది ఏమని చెప్తుందంటే ఒక కమాండ్గా, లేకపోతే ఆజ్ఞగా, లేకపోతే గురిగా, లేకపోతే ఇంకా రకరకాలుగా చెప్పబడింది. ఇప్పుడు మీరు చూడండి, ఉపదేశంలో ఉండేటువంటి సారం ఏంటి అని అంటే కమాండ్, ఆజ్ఞ. ఏమనుంది అక్కడ? ఏం అంటే ఏంటి? ఎయిమ్ అంటే గురి, అదే దాన్ని ఏమంటాం, గోల్. ఎయిమ్ అంటే గోల్. అదే ఇంగ్లీష్లో అట్లాంటి పదాలు రాయబడ్డాయి. నేను ఇందాక ఈవినింగ్ వాక్యం ధ్యానం చేసేటప్పుడు చూశాను నేను ఆ పదాలని. కేజేవి చూశాను, తర్వాత ఈఎస్వి చూశాను ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా రాసింది. దేవునికి మహిమ కలుగును గాక, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఉపదేశంలో ఉన్నటువంటి సారం అంటే పూర్తిగా దేన్ని చూపిస్తుందంటే దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, ప్రైజ్ ది లార్డ్. 5వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా. ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయము నుండి. ఇప్పుడు చూడండి, ఉపదేశంలో ఉండేటువంటి సారం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తికి సంఘంలో నెంబర్ 1 మొట్టమొదట పవిత్రమైన ప్రేమ ఉంటుందంట. చూడండి, ఉత్త ప్రేమ కాదు, ప్రేమకు పవిత్రత ఉంటుందంట. ఇప్పుడు ఎక్కడైతే సత్య సువార్త ప్రకటించబడుతుందో అక్కడ సంఘ పిల్లలు ఎలా ఉంటారంటే, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సంఘ పిల్లలు ఎలా ఉంటారని రాయబడిందంటే పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగు ప్రేమయే. 3 గుణాలు చూపిస్తున్నాడు. ఏమేమిటి అంట చూడండి. పవిత్ర హృదయం నుండి, ఒకటి పవిత్ర హృదయం అంటే
సత్య సంబంధమైన వాక్యం ఏ సంఘాల్లో ప్రకటించబడుతుందో ఆ సంఘాల్లో మొట్టమొదట పవిత్రత ఉంటది, పరిశుద్ధ జీవితం ఉంటది. ఏమండి, పరిశుద్ధ జీవితం లేకుండా అక్రమ సంబంధాలు, అక్రమమైనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని సంఘం అంటారా? అక్కడ సత్యవాక్యం ప్రకటించబడుతుంది అంటారా? చెప్పండి. లవ్ అఫైర్లు, రకరకాల పద్ధతులు సంఘాల్లో ఉంటాయండి, కుటుంబాల్లో ఉంటాయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సత్యవాక్యం ఎక్కడైతే ప్రకటించబడిద్దో అక్కడ ఏం జరిగిద్దంటే అపవిత్రత ఉండదు, పరిశుద్ధమైనటువంటి శుద్ధ హృదయం ఉంటుంది. ఎక్కడ ఏ సంఘాల్లో అయితే పరిశుద్ధత, అల్లరి లేకుండా, గొడవలు లేకుండా ఉంటాయో అక్కడ సత్యవాక్యము ఉంటుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి, ఉపదేశానుసారం ఏమనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి. ఇప్పుడు చూడండి, హృదయం అంట పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి. నిష్కపటమైన విశ్వాసం, ఈ మూడు ఉంటాయండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మూడిటి గురించి మనం నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూడు విషయాలు ఎంతమందికి అర్థమవుతాయో అక్కడ సత్య సంబంధమైన సువార్త ప్రకటించబడుతుంది అని అర్థం. ఒకవేళ ఉపదేశానుసారములో ఉన్నటువంటి పవిత్ర హృదయం కానివ్వండి, లేకపోతే మంచి మనస్సాక్షి కానివ్వండి, నిష్కపటమైన విశ్వాసం కానివ్వండి, లేదనుకోండి అక్కడ ప్రేమ ఉండదు. ఇప్పుడు అబద్ధ బోధలో ఎక్కడైతే అబద్ధ బోధ సంఘాల్లో ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. ఏముంటది? విశ్వాసంతో సంబంధం లేకుండా గొడవలు, అల్లర్లు, యుద్ధాలు, పోరాటాలు ఉంటాయి. బిడ్డలారా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు పౌలు 5వ వచనంలో చెప్పడంలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘముగా పిలువబడిన మనందరిలో మొట్టమొదట ప్రేమ ఉండాలి. ప్రేమకున్నటువంటి గుణాలేంటి? ఇప్పుడు ప్రేమలో మొట్టమొదట మన హృదయాలని పవిత్రపరుచుద్ది, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, నిష్కపటమైన విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ మూడు కూడా దేవుని ప్రేమ యొద్దకు నడిపిస్తుంది. అంటే ఇప్పుడు సత్య సంబంధమైన సువార్త దేవుని ప్రేమ దగ్గరికి నడిపిస్తుంది. ఏమండి, ఈ రోజున దైవజనుడు సత్యవాక్యాన్ని చెబుతుంటే ఆ వాక్య ప్రకారంగా తప్పేదని చేస్తే వచ్చి మాట్లాడి సరిచేయాల్సింది పోయి, ఈ రోజున ఏ సంఘాల్లో అయితే ఈ సత్యవాక్యం ప్రకటించబడదో అక్కడ గొడవలు ఉంటాయి, అల్లరి ఉంటుంది, అపవిత్రత ఉంటుంది అని చెప్పింది నేనా వాక్యమా? నా మీద పడి ఎడుతారు ఎందుకండి? వాక్యంలో ఏం చెప్తుందో చూసుకోరాదండి. వాక్యం వినేవాళ్ళు కూడా చక్కగా వాక్యంలో ఏం చెప్తున్నారో వినండి, తప్పుంటే చెప్పండి, సరిచేయండి. మా అమ్మ కాదు, నేను బతిలాడుకుంటున్నానుగా. బూతులు తిట్టుకుంటే ఏమవుతుంది? బూతులు తిట్టేవాడికి దేవుని రాజ్యం లేదని చెప్పిందిగా. బూతులు ఎందుకు మనకి? చక్కగా నాకు నేర్పండి, వారంలో ఒక రోజు మీకే కేటాయిస్తా, పిలవండి, నేను వచ్చి మీ సంఘాల దగ్గర, మీ పాస్టర్ గారి దగ్గర వాక్యం నేర్చుకుంటా. మా అమ్మ కాదు, ప్లీజ్ నన్ను కాపాడండి. బెదిరించమాకండి, కాపాడండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, వెలుగుదూత పట్టినోడిని కాపాడండి. మా బాబు మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను, మంచి వాక్యాన్ని విని పరిశుద్ధులుగా ఉన్న మిమ్మల్ని ప్రేమతో నన్ను కాపాడండి అని బతిలాడుకుంటున్నాను కదా. ప్రభాకర్ వెలుగుదూత పట్టిందంటయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జాగ్రత్త, నోరు జాగ్రత్త. రైట్, నేర్పండి. ఉపదేశానుసారం ఏంటంటే మొట్టమొదట పవిత్ర హృదయం ఇస్తుంది, రెండవది మంచి మనస్సాక్షి ఉంటుంది,
మూడవది నిష్కపటమైన విశ్వాసంలో నుండి కలిగేటువంటి ప్రేమ. అంటే ఇప్పుడు ఈ పవిత్రత, మంచి మనసాక్షి, ఇప్పుడు విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం, ఈ 3 గుణాలు సంఘంలో ఏం చేస్తాయంటే సత్య సువార్త వినేవాళ్ళలో ఈ 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలు తీసుకెళ్ళి ప్రేమ దగ్గర తీసుకెళ్ళింది. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుంది అంటే సహించుకుంటుంది, ఓర్చుకుంటుంది, డంబంగా ప్రవర్తించదు. ప్రేమకున్న గుణాలు ఏంటి? చదవండి నాన్న. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదవండి, 3 నుంచా. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించినా కూడా ప్రేమ లేకపోతే నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు చూడండి, సత్య సువార్త ఒక మనిషిని ఎక్కడికి నడిపిస్తుంది అంటే ప్రేమ యొద్దకు నడిపిస్తుంది. ఇప్పుడు ప్రేమలో ఏ గుణాలు ఉన్నాయంట? ప్రేమ లేకపోతే సమస్తం వ్యర్థమే. చూడండి మళ్ళీ పైనుంచి చదువునానా. బీదల పోషణ కొరకు మొదటి వచనం నుంచి చదువు. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే అయ్యలారా చెవిగల వారు విందురుగాక. యేసు ప్రభు, ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రేమ అనేదాన్ని యేసు ప్రభు ఎట్ట చూపించాడు? శాస్త్రులు పరిచయాలు దుర్బోధలు చేస్తుంటే యేసు ప్రభు వాళ్ళని ఖండించాడు. దాన్ని ప్రేమ అంటారు. పాపంలో ఉన్నవాడిని సరిచేసి, నానా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలాగుండని చెప్పి వాక్యం చెప్పి సరిచేశాడు. అదే కదా ప్రేమ చూపించడం అంటే. పాపి కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నేను సత్యవాక్యం చెప్పి మీకు శత్రువునై మీరు కొడితే మీ చేతిలో చచ్చిపోతాను, రెడీగా ఉన్నాను, రండి. నేనేం తప్పు చేశానో, ఏ వాక్యం దుర్బోధ చేశానో నాకు ఒకసారి చెప్పండి, చెప్పి నన్ను కొట్టండి, రండి, రెడీగా ఉంటా ఇంటి దగ్గర. పోనీ మీ ఇళ్ళకి పిలిచి కొట్టండి, నేను వస్తా, తలంచుకుంటా నుంచొని. నేను ఏ వాక్యం దుర్బోధ చెప్పానో చెప్పండి. లేకపోతే 10 మంది సేవకులను తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చేత, పాస్టర్ల చేత నాకు బుద్ధి చెప్పించండి. మౌనంగా ఉంటున్నావనే, తలంచుకుంటున్నావనే. జాగ్రత్త, నీతిమంతుల జోలికి రామాకండి. దుర్బోధ ఉంటే చెప్పండి, నేను చెప్తున్నానుగా. మీరు నాకులాగా చెప్పండి, మీ పాస్టర్లను పిలిపించి చెప్పండి, నేను కూడా వస్తా కూర్చుంటా, నేను నేర్చుకుంటానని చెప్తున్నానుగా. వారానికి ఒకరోజు ఛాన్స్ ఇస్తున్నాను, వారానికి ఒకరోజు మీ దగ్గర కూర్చుంటా, నేర్చుకుంటా, నాకు నేర్పండి. దగ్గర ఇక్కడ జరిగే ప్రతి ఉపదేశం, ప్రతి వాక్యం రికార్డింగ్ అయి, ఇప్పుడు కూడా రికార్డింగ్ అయి ఒంగోలు నుంచి విజయవాడ చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో వింటున్నారు ప్రజలు, సేవకులతో సహా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, గొల్లపూడోళ్ళే వింటున్నారు అనుకున్నారేంటి? నేను ఎప్పుడు ఎక్కడ వాక్యంలో ఏం చెప్పానో మొత్తం రికార్డింగ్ ఉన్నాయి. ఫెయిత్ గొల్లపూడి అని కొట్టండి, మొత్తం యూట్యూబ్లో కూడా ఉన్నాయి. మీరు తప్పు పట్టుకొని నన్ను ఏ రోజైనా 10 ఏళ్ల తర్వాత అయినా నా తాట తీయొచ్చు, రండి, హ్యాపీ. నా తప్పు ఏంటో చెప్పకుండా నోరుంది కదా అని పారేసుకోమాకండి. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ 3టికి అర్థం ఏంటి చెప్పండి నానా. పవిత్ర హృదయం అంటే అర్థం ఏంటి? మంచి మనసాక్షి అంటే అర్థం ఏంటి? నిష్కపటమైన విశ్వాసం అంటే అర్థం ఏంటి? ఈ 3 నీకు తెలిస్తే నిన్ను దేవుని ప్రేమ దగ్గరికి నడిపిస్తుంది. భూ ప్రపంచంలో యేసుక్రీస్తు చూపించిన ప్రేమ ఒకటే ఫర్ ఎవర్, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇప్పుడు సంఘానికి, తిమోతికి ఎందుకు ఈ విషయాలు రాస్తున్నాడంటే సంఘం ఎప్పుడు కూడా ప్రేమ యందు పరిపూర్ణం చెందాలని రాశాడు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా. ఈ రోజుల్లో సంఘాల్లో ప్రేమలు ఉన్నాయండి, గొడవలు ఉన్నాయా చెప్పండి? నా దగ్గర వినేటువంటి సంఘ బిడ్డల జీవితాల్లో, సంఘంలో ఎక్కడ గొడవలు లేవు. ఒకవేళ నా దగ్గర ఎవరైనా మానేసి వెళ్తున్నారంటే దానికి కారణం వాక్యంలో గద్దిస్తున్నాననే ఒక్క మాట తప్ప, నా దగ్గర మానేసి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా నన్ను ప్రేమిస్తారు. నేటికి నన్ను వచ్చి
వారానికి ఒకసారి వచ్చి నన్ను పలకరిస్తూనే ఉంటారు. వాళ్ళు వాక్యానుసారమైన జీవితం చేయలేక నన్ను విడిచిపెట్టి వెళ్ళారు. చూసుకోండి జాగ్రత్తగా. పొట్టును 10,000 మంది నుంచుకో, సంఘంలో ఉపయోగం ఏముందో? అగ్నికి తీసుకెళ్లి కాల్చబడ్డానికి తప్ప. ఇప్పుడు పౌలుకున్నటువంటి ఇంటెన్షన్ అంతా కూడా ప్రేమ యొక్క సంపూర్ణతలో సంఘాన్ని చూడాలి. ఇప్పుడు ప్రేమ దగ్గరికి, ప్రేమలో పరిపూర్ణత రావాలంటే మనకేం కావాలంటే ఈ 3 గుణాలు చెప్తున్నాడు. పవిత్ర హృదయం కావాలంట, మంచి మనస్సాక్షి కావాలి, నిష్కపటమైన విశ్వాసం కావాలి. ఈ 3 కావాలి. ఈ 3 అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, పవిత్ర హృదయం అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చూడండి, పవిత్ర హృదయం అన్నా, లేకపోతే మంచి మనస్సాక్షి అన్నా, విశ్వాసం అన్నా, ఈ 3 కూడా మనుషులు ఎవరికి కనపడవు. ఇవన్నీ కూడా మనుషుల హృదయంలోనే ఉండేటువంటి విషయాలు. మరలా చెప్పనా? మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ 3 హృదయం కానీ, మనస్సాక్షి కానీ, విశ్వాసం కానీ, నువ్వెంత పరిమాణంలో ఉన్నావు అనే విషయాలు కానీ, ఈ 3 మనుషులు ఎవరికి కనపడవు. మరి ఎవరికి కనపడుతుంది? ఈ 3 దేవునికి కనపడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 3 మనం గనక బ్రతకకపోతే దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో సంపూర్ణం కాదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 3 మనుషులు ఎవరికి కనపడవు. ఈ 3 దేవునికి కనపడతాయి. వాక్యం అనే అర్థంలో కనపడతాయి. ఇప్పుడు మనందరం వాక్యం అనే అర్థంలో చూడాలి. ఇప్పుడు హృదయం కానీ, మనస్సాక్షి కానీ, విశ్వాసం కానీ, ఇవన్నీ కూడా చూడండి. నేను ఎలా చెప్పాలి? ఇది అంతరంగానికి సంబంధించినటువంటి విషయాలు. నీ హృదయం, మనస్సాక్షి, ఈ 3 కూడా ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు, శరీరానికి సంబంధించింది కాదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 3 కూడా శరీరంలో నీకెక్కడ బయటికి పెద్ద కనపడవు. అవి నీ అంతరంగంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. చూడండి, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసకరమైంది అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు హృదయానికి మోసకరమైందని ఎందుకు చెప్పాడు దేవుడు? ఎక్కడ ఉంటుంది? ఇర్మియా 17:9 చదువునానా? ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇప్పుడు చూడండి, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. అది ఘోరమైన వ్యాధి కలిగింది, గ్రహింపగలవాడెవడు? ఇప్పుడు చూడండి, నీ హృదయం యొక్క తలంపులను, ఊహలన్నింటినీ కూడా గ్రహించాలంట. అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఎందుకు ఉందంటే నీలో ప్రేమ సంపూర్ణం కాల. ఎందుకు ప్రేమ సంపూర్ణం కాలేదంటే నీలో పవిత్రత లేదు. పవిత్రత లేని ప్రతి హృదయం కూడా ఎలాంటిదంటే అది ఘోరమైన వ్యాధి కలిగింది. అది నిన్ను మోసం చేస్తుంది. ఎట మోసం చేస్తుంది? ఇప్పుడు చూడండి, మనకి మనస్సాక్షిని దేవుడు పెట్టాడు. రెండవది ఏంటి? మనస్సాక్షిని దేవుడు పెట్టాడు. ఇప్పుడు చూడండి, మనస్సాక్షి ఉండి మనలో ఏం చేస్తుందంటే వాక్యానికి భిన్నమైన పని చేస్తే, వాక్యానికి భిన్నమైన ప్రవర్తన మనలో ఉంటే, వాక్యానికి భిన్నమైన చూపు, మాటలు ఉంటే నీ మనస్సాక్షి నేరారోపణ మోపిద్ది. నీకెందుకురా నాయన, వాక్యం చెప్పినట్టు దైవజనుడు పిల్లల్ని పెంచుతున్నాడు, వాళ్ళ జోలు నీకెందుకు అని అంటది. మన మనస్సాక్షి చెప్పినట్టు వినంగా ఈ రోజున మన మనస్సాక్షే మనల్ని మోసం చేసి మనల్ని తప్పు ద్రోవ పట్టించే విధంగా తయారైంది. ఎందుకని? మనస్సాక్షి వాక్యానికి భిన్నంగా ఉన్న ప్రతి దాన్ని చూపిస్తుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన మనస్సాక్షి దేవుని యొక్క వాక్యానికి భిన్నమైన ఏ ఆలోచన వచ్చినా వెంటనే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పింది. మనస్సాక్షిని ప్రతిసారి మన తప్పును చెబుతుంటే దాన్ని అణిచేసి, దాన్ని లొంగ తీసుకొని ఈ రోజున నీ మనస్సాక్షే నిన్ను మోసం చేసే విధంగా తయారవుతుంది. గత కాలంలో మనస్సాక్షిని గురించి ఆల్రెడీ దగ్గర 9 ఆదివారాలు చెప్పాను. యూట్యూబ్లో ఉంటాయి. మనకున్న మనస్సాక్షి మనల్ని ఎట్ట మోసం చేస్తుందో లేఖనాల్లో చెప్పాను. నేను మరలా చెప్పలేను, అవి వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ప్రేమను గురించి 2 పేతురు పత్రిక చాలా వరకు ప్రేమను గురించి
దగ్గర దగ్గర 3-4 వారాలు చెప్పానండి. అంటే ఎంత చెప్పినా తరగనిదే ప్రేమను గురించి చెప్పడం, దేవుని ప్రేమను గురించి చెప్పడం. నేనంటాను, అతిక్రమాలు దాచిపెట్టడం ఎందుకండి? ఇప్పుడు తప్పుడు బోధల్ని, అతిక్రమాల్ని దాచిపెట్టి నీ కుటుంబాల్ని కాపాడుకోవలసింది పోయి, దైవజనుడి మీద రివర్స్ అయ్యి దేవుని వాక్యంలో, ప్రార్థనలో పిల్లల్ని పెంచుతూ, క్రమశిక్షణలో పెంచుతూ, రోడ్లెమ్మడి తిరుగుతూ భయానకరమైన బూతులు మాట్లాడుతున్న బిడ్డల్ని పెంచుతుంటే నీకెందుకండి? నీకెందుకు బాధ? నువ్వేమన్నా అన్నం పెట్టేవాడువా? ఏమన్నా ఆర్చేవాడువా? తీర్చేవాడువా? మీకు మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫోన్ కాంటాక్ట్లు పెట్టుకొని ఇక్కడ జరిగే విషయాలు చెప్పుకోవటం నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. మీరు దేవుని వాక్యానికి విరోధంగా రేపబడుతున్నారు. మీరు న్యాయం తీర్పు తీర్చాలనుకుంటే మీరు ఇద్దరిని పిలిచి జరిగిన విషయాలు ఏంటో కనుక్కొని తీర్పు తీర్చండి. మీకు ధైర్యం ఉంటే ఆ పని చేయండి. వన్ సైడ్ మాటలు విని తీర్పులు తీర్చమాకండి. రండి, పిల్లల్ని ఎప్పుడెప్పుడు నుంచి ఎక్కడెక్కడ పెంచాలో వాక్యం చెప్తుంది. రండి, మీకు తెలియకపోతే పోనీ మీ పాస్టర్ గారిని సంఘంలో అడగండి, తెలుసుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు చూడండి, నీ మనస్సాక్షి గద్దిస్తున్నా కూడా, తప్పని చెప్పినా కూడా నీ మనస్సాక్షిని అణిచేసుకొని గర్వించి, ఈ రోజున దుర్బోధ ఎందుకు సంఘంలో చేయొద్దని పౌలు చెప్తున్నాడు తెలిసిన? దుర్బోధ వల్ల గర్వపు ఆత్మలు వస్తాయి. అందుకనే గర్వపు ఆత్మలు ఉన్న చోట గొడవలు ఉంటాయి, తగాదులు ఉంటాయి, దేవుని వాక్యానికి లోబడరు. ఇప్పుడు మన ఇళ్లలోనే ఒకళ్ళు లోబడితే ఒకళ్ళు లోబడరు. ఇప్పుడు మా నాన్నగారు చూడండి, వాక్యం వినరు, వాక్యం లోబడరు, విపరీతమైనటువంటి నిందలేస్తే తిరుగుతూ ఉంటాడు. ఏం జరిగిందని వచ్చి నన్ను అడిగేవాళ్ళు ఉంటారా? అయ్యా పాస్టర్ గారు మీరు ఎందుకు గద్దిస్తున్నారు అని వచ్చి నన్ను అడిగితే నేను ఏం జరిగిందో చెప్తానుగా. తెలుసుకోరు. ముందల దైవజనుడే చొలకన. తెలుసుకొని న్యాయం తీర్చండి, నేను కూడా లోబడతాను చక్కగా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు చూడండి, ఆ మనస్సాక్షిని కూడా కంప్లీట్గా డెడ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, చూడండి, నిష్కపటమైన విశ్వాస ప్రేమలు అని రాసి. అంటే విశ్వాస సంబంధమైనది ఎప్పుడు కూడా నిష్కపటంగా ఉంటుంది, లోపల బయట ఒకేలాగా ఉంటుంది. లోపల వాక్యం చెప్పి తప్పు అని చెప్తున్న వాళ్ళని ఎదిరించదు. వాక్యం చెప్తున్న ఇది సత్యమా కాదా పరీక్షిస్తారు, పరిశోధిస్తారు. ఒకవేళ అలా సత్యం కాకపోతే వచ్చి మాట్లాడి బలపరుస్తారు. నాయనా మీరు చేసే తప్పు, ఇదిగో వాక్యం ఇటు చెప్తుంది, ఇదిగో మేము నమ్మిన విశ్వాసం ఇదిగో ఇటు నేర్పుతుంది అని నాకు కూడా చెప్పండి. ఎందుకు పిరికితనంగా భయపడి దాక్కోవాల్సి? నేను ఇంత ధైర్యంగా కొట్టాలో అడుగుతున్నాను కదా, నాకు నేర్పండి అమ్మా అని నేను బతిలాడుకుంటుంటే దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, నిష్కపటమైన విశ్వాస ప్రేమ నుండి కలుగు ప్రేమయే. కొందరు వాటిని మానుకుంటున్నారంట. విన్నారా? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, కొందరు వాటిని మానుకుంటున్నారు. ఏం మానుకుంటున్నారు? నీ హృదయాన్ని, నీ తలంపుల్ని, నీ ఆశల్ని, నీ కోరికల్ని. అర్థమైందండి? మోసం చేసుకుంటున్నాం. మంచి మనస్సాక్షిని మోసం చేసుకుంటున్నాం, విశ్వాసాన్ని మోసం చేసుకుంటున్నాం. ఇవన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు దేన్ని తట్టు తిరుగుతారంట? చదువు, నాన్న 6వ వచనం కూడా చదువు. కొందరు వీటిని మానుకొని, కొందరు, అందరు కాదండి, కొంతమంది మాత్రం వీటిని మానుకొని తొలగిపోయి. ఇప్పుడు చూడండి, కొందరు కొందరు అనే మాట మీరు చూస్తే 4వ అధ్యాయం సగంలో కొందరికి ఆజ్ఞాపించుటకు అని రాశాడు. 5వ వచనంలో కూడా చూడండి, 6వ వచనంలో కొందరికి అని రాశాడు. తర్వాత 8వ వచనంలో కూడా కొందరికి అని రాశాడు. ఎక్కడ చూసినా కూడా మీకు లేఖనాల్లో చూస్తే కొందరికి అని రాశాడు, అందరికీ కాదండి. అందరూ ఉండరండి, కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు పౌలు. మరి దైవజనుడిగా నేను హెచ్చరించొద్దండి? తీయటి మాటలు చెప్పేదా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, వాటిని మానుకొని ఏం చేస్తారంట? తాము చెప్పు వాటినైనను
తాము చెప్పు వాటినైనను ఆ. నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను ఆ, గ్రహింపక పోయినను చూడండి వీళ్ళంట గ్రహించరంట. కొందరు వాటిని మానుకుని దేన్ని మానుకుంటారు? పవిత్ర హృదయాన్ని మానుకుంటారు, మంచి మనస్సాక్షిని మానుకుంటారు, నిష్కపటమైన విశ్వాస ప్రేమను మానుకొని వీళ్ళు ఏం చేస్తారంటే తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర బోధకులై ఉండకోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్ల తట్టుకు తిరిగిరి. ఇప్పుడు చూడండి, వీళ్ళు పనికిరాని ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు కూర్చొని. ఇప్పుడు వాక్యం ఇట్టని చెప్పాడు, ఆ వాక్యం కరెక్టా కాదా అని ఆలోచించాలి. వీళ్ళకి అయ్యే ఉండవు. ఇక వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకొని మనల్ని అంటాడా, మమ్మల్ని అంటాడా, మా అయ్యగారిని అంటాడా, ఏందమ్మా నీ బాధ? ఎవరిని అంటాం మేము? వాక్యంలో తప్పు అని చెప్పాడు దేవుడు, మేము అదే చెప్తాం. మిమ్మల్ని ఎందుకు అంటాం? మాకేం పని? మీ పేర్లు ఎత్తేవాళ్ళమా, మీ ఊర్లు ఎత్తేవాళ్ళమా? చెప్పండి. వాక్యం తప్పు అంటే తప్పు అని చెప్తాం. గ్రహించకపోయినా నువ్వు గ్రహించుకో, తెలుసుకో, సరి చేసుకో. సరి చేసుకోకపోతే దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు, దేవుడు చూసుకుంటాడు. మీ జోలు నాకెందుకు? మీరు మారితే ఏంటి, మారపోతే ఏంటి? దేవునికి మహిమ కలుగున గాక. ఇప్పుడు చూడండి, దీనంతా వివరణ ఇదంతా కూడా. ఇప్పుడు వాక్యంలో ఇప్పుడు చూడండి, ఉపదేశానుసారము అనే మాటను కనుక మనం ధ్యానం చేసుకుంటే ఆ ఉపదేశానుసారం ఏం చేస్తుందంటే ప్రేమ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రేమ ఎలాగుంటుందో నేను ఒక రెఫరెన్స్ మీకు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, యోహాను సువార్తలో 13వ అధ్యాయం 34, 35 వచనాలు చదవండి నాన్న. యోహాను సువార్త 13వ అధ్యాయం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని. ఇప్పుడు చూడండి అమలారా, వినండి, చెవిగలవారు విందురుగాక. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఫస్ట్ ఆ పని చేయండి. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, సంఘంలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమించుకున్నప్పుడు ఏమవుతుందో తెలిసినా, దోషములు క్షమించాలి, పాపాలు క్షమించాలి, కడుపులో పెట్టుకోవాలి, వాళ్ళకి పరిశుద్ధత నేర్పాలి, దేవుని కట్టడలు నేర్పాలి. ప్రేమించడం అంటే ఊరికే పెదాల మీద మాట్లాడే మాట కదా అది. ఇప్పుడు చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రేమింపవలెను. మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. ఇది మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మిమ్మల్ని ఎట్ట ప్రేమించాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇప్పుడు చూడండి, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవలను. ఏమండి, మీరు నీ పొరుగు వాడిని నన్ను ప్రేమిస్తున్నారంటే, నేను మీ పాస్టర్లను, మీ సంఘాలను కూడా పిలుస్తున్నా, రమ్మని, కోటాలు ఉన్నాయి రమ్మని పిలుస్తున్నా. వస్తున్నారా? ప్రేమ ఉందా? పోని నేను దుర్బోధకుడినే, నన్ను పిలిచి అయ్యా అది కాదు, ఇది కాదు, ఇదిగో ఇలా చెప్పండి, ఇదిగో ఇలా ఉంది వాక్యం, ఇట్ట కూడా చెప్పొచ్చారు, నాకు నేర్పరాదండి? నాకు చెప్పకుండా, నేర్పకుండా, నన్ను సరి చేయకుండా దుర్బోధకుండా తీర్పు తీరుతారా? రోడ్ల మీద కేకలేస్తారా? నేనంటే మౌనం ఉంటా, నేను ఎవరిని అనలేనులే. ప్రభు న్యాయాధిపతి, అందరికీ న్యాయం తీర్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న. మళ్ళీ చదువు బిడ్డ, 35 కూడా చదువు. మీరు ఒకని ఎడల ఒకడు వారైన ఎడల, ఒకరిని ఒకరు ప్రేమించగలిగిన వారైన ఎడల, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. అబ్బా, మీరు నా శిష్యులని అందరూ కూడా తెలుసుకుంటారు, A to Z తెలుసుకుంటారు. మీరు నాకు శిష్యులై ఉంటారు. చూడండి, ఒకరినొకరు ప్రేమించుకుంటే దేవుని దృష్టిలో నువ్వు ఒక శిష్యుడివి, నువ్వు ఒక దైవజనుడివి. చూసారు ఎప్పుడన్నా? ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను, మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి. ఇప్పుడు ఆయన ఎలా ప్రేమనట్టు చూపించాడు? మన పట్ల ప్రేమనట్టు చూపించాడు. ఏమండి, యేసు ప్రభు ఒక పాపిని ప్రేమించాడండి.
పాపిని ప్రేమించి పాపి కొరకు ప్రాణం పెట్టాడు. ఇందులో ప్రేమ ఉంది. ఇప్పుడు చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి చదువునానా. ఆయన మన నిమిత్తము ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. దీని వలన ప్రేమ అనేది ఎట్టిదో తెలుసుకుంటున్నాం. ఏమండి, ఆయన చూపించిన ప్రేమ ఏంటి? ఆయన మన శాపమంతా ఆయన భరించి, ఆయన తన పరిశుద్ధతనిచ్చి, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో ప్రేమించి, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించండి. అది ప్రభు చెప్పింది. మనం ఏం చేస్తున్నాం? ఏమండి, వాక్యం చెప్పే జీవితాన్ని ప్రేమించకుండా దుర్బోధనలు విని నీతిమంతులైన వాళ్ళకి విరోధంగా లేస్తారు ఎవడన్నా? ఏమండి, ఇప్పుడు మీకు భిన్నంగా అనిపించింది, వచ్చి మాట్లాడి సరిచేయండి. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 15వ అధ్యాయం 9వ వచనం చదువునా. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి నాన్న. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నేను కూడా మిమ్మల్ని అలాగూ ప్రేమించి నా తిని, ప్రేమ యందు నిలిచియుండుడి. నా ప్రేమ యందు మీరు ఎల్లప్పుడూ నిలిచి ఉండండి. గొడవలు, తగాదలు, బూతులు ఎందుకండి ఇవన్నీ? అసలు వీటితో మనకేం పని ఉంది? నేను వాక్యం చెప్తున్నాను, మీరు కూడా వాక్యం చెప్పండి, నాకు తప్పే ఉందానికి. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన యందు నిలిచి ఉన్న ప్రకారం. ఆజ్ఞను గైకొంటున్నాడంట. ఒక వ్యక్తి ప్రేమను కనపరచాలంటే ఆజ్ఞను గైకొనాలి. ఆజ్ఞలన్నిటినీ నువ్వు గైకొని ప్రేమను కనపరచు. ఆజ్ఞలు గైకొనకుండా ప్రేమను నువ్వు కనపరచలేవు. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ 3 విషయాలు వివరించడానికి ఒకవేళ రేపు సాయంత్రం కూడా వీలుంటే రండి, చెప్తాను ఈ టాపిక్. ఈరోజు కొంచెం నా బాధ ఇది 2 కలిపి మాట్లాడాల్సి వచ్చింది. రేపు ఈ విషయాలు చాలా పూర్తిగా నేర్చుకోవాలి. ఇవి చిన్న మాటలు కాదండి. సంఘంలో ఉన్న ఏ వ్యక్తి అయినా చివరికి ప్రేమ ద్వారా మాత్రమే సంపూర్ణం చేయబడి దేవుని రాజ్యంలోకి వెళ్తాడు. మనందరం ప్రేమ దగ్గరికి రావడానికి ముందర 3 కార్యాలు జరగాలి. హృదయం పవిత్రపరచబడాలి, మన మనస్సాక్షి మనల్ని వాక్యానుసారంగా గద్దించినప్పుడు లోబడాలి. 3వది విశ్వాస ప్రేమ, నిష్కపటమైన విశ్వాస ప్రేమలు. ఈ 3 కలిసి నిన్ను ప్రేమ యొక్క సంపూర్ణతలోకి తీసుకెళ్తాయి. అక్కడికి వచ్చారో రాలేదో ప్రతిరోజు పరీక్షించుకొని, ఒకవేళ ఈరోజు చచ్చిపోతే ఆ 3 కార్యాలు మనల్ని ప్రేమ యొక్క సంపూర్ణతలోకి నడిపించకపోతే, ఒకవేళ ఈ రోజు కనుక చనిపోతే మనం ఆరని అగ్నిలో పోయి కూర్చుంటాం. భయం ఉందండి ఇవాళ? నీ పొరుగువాడు గురించి మాట్లాడితే వాక్యపు వెలుగులో నుంచి చూపించి మాట్లాడి సరిచేయి. వాక్యం కాకుండా నువ్వు ఏది మాట్లాడినా నువ్వు ఒక దుర్బోధకుడివే, గుర్తుపెట్టుకో. నేను నా తోటి సంఘ ప్రజలకు కానీ, ఏ సంఘాలకి వెళ్ళేటువంటి దేవుని బిడ్డలకే కానీ ఎవరికైనా నేను చెప్పేది వాక్యంలో ఉన్న సత్యం. అది తప్పైతే చెప్పండి, నన్ను కాపాడండి. పరిశుద్ధులైన దేవుని ప్రజలంతా రండి, పరిశుద్ధులైన సేవకులు రండి, నన్ను కూడా కాపాడండి. మీరు నా దగ్గర రాకర్లా, నాకు ఫోన్ చేయండి, నేను వస్తా మీ దగ్గరికి. వారంలో ఒక రోజు మీ దగ్గర నేర్చుకుంటా. వాక్యం తెలియదు, ముందర పోయి వాక్యం నేర్చుకోండి. నేను ప్రకటించే సువార్త కొన్ని 100 మంది వింటున్నారు, 1000 మంది వింటున్నారు. ప్రజలు సేవకులతో సహా వింటున్నారు. నేను ఒక్కడ ముందర లేను, కొన్ని 100 మంది విశ్వాసులు సేవకుల ముందల బ్రతుకుతున్నాను. నేను గొల్లపూడిలో నా బిల్డింగ్ చుట్టూ ఉన్న 4 పిల్లల దగ్గర బతకట్లా.
వేల మంది సంఘ బిడ్డల మధ్యలో, సేవకుల మధ్యలో బ్రతుకుతున్నాను నేను. మీకు ప్రకటించే వాక్యం మొత్తం డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నా తండ్రి మహిమ పరచబడతాడు. ఎప్పుడు? ఆజ్ఞ ప్రకారంగా నడిపించబడినప్పుడు దేవుని నామం మహిమ పరచబడుతుంది. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయనను ప్రేమించి ప్రేమ యందు నిలిచి ఉన్నాను గనుక మీరు కూడా మొట్టమొదట నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు మీరు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారంగా మీరు ఒకరినొకరు ప్రేమించుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడో? గమనించారా? వాక్యానుసారమైన జీవితం మీరు చేయటానికి ఒక దైవజనుడు ప్రాణం పెడతాడండి. ఒక దైవజనుడు ప్రాణం పెట్టి వాక్యంలో ఉన్న నిజాన్ని మీకు నేర్పుతాడు. దుర్బోధలు ఉన్నాయి అన్నప్పుడు దుర్బోధలు ఎలాగుంటాయో నీకు తెలియపోతే నీకు చెప్పేది ఏం చెప్తున్నారో నీకు ఎట్ట తెలుస్తుంది? ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులై ఉండగోరి వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పు వాటినైనను ప్రకటించు వాటినైనను ఖచ్చితమని గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులై ఉండి ముసలమ్మ ముచ్చట్లతో తిరిగి ముచ్చట్లాడుతూ ఉంటారంట. ఏమండి, నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా? కనుక దయచేసి ఒక దైవజనుడిగా మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను, జాగ్రత్తగా ఉండండి. దైవజనుల మీదకి తిరగబడమాకండి. వాక్యం తీసుకొని రండి, మాట్లాడండి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈరోజు రాత్రి నీ బిడ్డలతో నాతోనూ మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలు నాయన. నీ సత్య వాక్యాన్ని మాకు అనుగ్రహించి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసినందుకు స్తోత్రాలు. నీ రాకడలో మేమందరము మంచి మనస్సాక్షి కలిగి హృదయం పవిత్రతతో ఉండి నాయన నిష్కపటమైన ప్రేమ కలిగిన విశ్వాస ప్రేమలు కలిగిన వాళ్ళమై మేము ఎదుగునట్లుగా తిమోతి పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి కాపాడి రక్షించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.